ఇంక దానికి ఇమేజ్ చేయమంటాను. ఓకే మేడం. ఏదైనా ఎడిట్స్ ఉంటే అవి చెప్తా. అవి ఎడిట్ చేయండి. యాహ్! ఓకే మేడం. ఇంకా ఇమేజ్ కూడా డిజైన్ చేస్తే, ఇంకా అది ఇమేజ్ ఆర్టికల్ డైరెక్ట్‌గా వాళ్ళకి పంపించేస్తాను. యాహ్! ఓకే మేడం. ఓకే. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. వాళ్ళు చెప్పే ఎడిట్స్‌ని బట్టి. యాహ్! ఓకే మేడం. అట్లా ఒక 1 వీక్ ఆర్టికల్స్ మీద, ఇమేజెస్ మీద పెట్టండి. ఓకే. తర్వాత ఎస్ఈఓ మీద పెడదాము. యాహ్! ఓకే మేడం. పర్ఫెక్ట్ అయితే ఎందుకు మనం ఇంటర్వ్యూలో ఏదైనా ఇచ్చినా కూడా చేయడానికి ఈజీగా ఉంటది వాళ్ళకి. యాహ్! ఓకే మేడం. హ్మ్. ఇది నిన్న మెటీరియల్ షేర్ చేయలేదు ఆ! మేడం మీరు. చేయలేదు. చేస్తా. యాహ్! మేడం నాది రెజ్యూమ్ గూడా మీరు మార్నింగ్ మెయిల్ పంపించారు కదా! ఆ మెయిల్‌కి ఫార్వర్డ్ చేయనా నేను? హ్మ్. హ్మ్. యాహ్! ఓకే ఇందులో మేడం. నేను మీకు ఎడిట్స్ చెప్పాను గదా! ఆ రోజు. యాహ్! చేశాను. ఒకసారి మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి మేడం అది. ఓకే. యాహ్! నెక్స్ట్ ఇక్కడ మనకి నిన్నొచ్చి అసల ఈ ఈ కామర్స్ మార్కెటింగ్‌కి మనం ఎట్లా చేయాలి? ఏంటి? ఇవంతా మనం జస్ట్ బిజినెస్ గురించి తెలుసుకుంటున్నాం. ఇవన్నీ ఏమేమి మెయింటైన్ చేయాల్సొస్తది. లైక్ ఇన్వెంటరీ మేనేజ్ చేయాలి. అండ్ సప్లై చైన్ మేనేజ్ చేయాలి. అలాగే షిప్పింగ్ ఇట్లా అన్నీ కూడా దీనికి చాలా డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఈ కామర్స్ బిజినెస్‌లో. ఆహ్, ఇట్లా అన్ని బిజినెస్ కోఆర్డినేషన్ ప్రాపర్‌గా ఉన్నప్పుడే ఈ కామర్స్ బిజినెస్ అనేది సక్సెస్ అవుతది. లేకపోతే అంత ఈజీగా అయితే ఈ కామర్స్ బిజినెస్ సక్సెస్ అవ్వదు. ఇక్కడికొచ్చేసి సప్లయర్స్. మనం ఈ కామర్స్ ఒక వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో స్టార్ట్ చేస్తున్నామంటే మనకి ప్రొడక్ట్స్ సప్లయర్ చేసేవాళ్ళు ప్రాపర్‌గా ఉండాలనమాట. నిన్నంతా ఏంటంటే, మనం ఎట్లా ఇన్వెంటరీని మెయింటైన్ జేసుకోవాలి. అంటే సప్లయర్స్ దగ్గర నుంచి తెచ్చుకున్నాక మనం ఎట్లా మెయింటైన్ జేయాలి? ఎట్లా ప్రొడక్ట్స్‌ని మనము ఆహ్, స ఫస్ట్ తెచ్చుకున్న ప్రొడక్ట్స్‌ని ఎలా మనము ప్రాపర్‌గా దాన్ని సేల్స్ చేసుకోవాలి? ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎలా మెయింటైన్ జేసుకోవాలి? కొన్ని మనం డైరెక్ట్‌గా ఆర్డర్ వచ్చినప్పుడు తెచ్చుకోవాలి. కొన్నేమో ముందే తెచ్చి పెట్టుకోవాలి. అది కాస్ట్‌ని బట్టి అంటే లో కాస్ట్ ఉన్నవి ఎక్కువ ప్రొడక్ట్స్ పెట్టుకోవాలి. అండ్ హై కాస్ట్ ఉన్నవి తక్కువ ప్రొడక్ట్స్, మీడియం కాస్ట్ ఉన్నవి మీడియం లెవెల్ అలా మనము హ్మ్. వేర్ హౌసెస్ మెయింటైన్ చేస్తూ ఇన్వెంటరీని మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా ఈ ఈ కామర్స్ అనే బిజినెస్ అనేది అప్ బాగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కానీ ఇప్పుడేంటంటే డైరెక్ట్‌గా సప్లయర్స్ మనకి ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళ గురించి సప్లై చైన్. ఈ సప్లై చైన్‌లో ఎక్కడ చిన్న చేంజెస్ వచ్చినా మనకు ప్రొడక్ట్స్ ప్రాపర్‌గా రావు. ఆర్డర్ పెట్టిన వాళ్ళకి ప్రాపర్‌గా రిలీజ్ అవ్వవు కాబట్టి మనకి కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఈ సప్లయర్స్‌ని ప్రాపర్‌గా మనం సెట్ చేసుకోవాలండి. ఎవరైతే నిజాయితీగా సప్లై చేస్తారో అంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని మనము ఫైండ్ ఔట్ చేసుకోవాలి. అలాగే ఆహ్, సప్లై చేసే మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ సిన్సియర్‌గా ఉండాలి. అలాగే ఇన్ టైమ్‌లో ప్రొడక్ట్‌ని ఇచ్చేటట్లుండాలి. అలాగే క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలి. ప్రైస్ కూడా మంచిగా ఉండాలి. మళ్ళీ టూ హై ప్రైజెస్ కాకుండా నార్మల్‌గా ఉండాలి. ఇట్లా ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అలాగే ఆ ఈ ప్రొడక్ట్స్‌ని మనం ఎక్కడెక్కడ సేల్స్ చేయొచ్చు. అంటే వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్‌కి ఎక్కడ డిమాండ్ ఉంది. నేషనలా? ఇంటర్నేషనల్ ప్రొడక్ట్సా? ఈ ల్ ఇవన్నీ కూడా మనము చూసుకోవచ్చు. అలాగే కొన్ని ప్రొడక్ట్స్ నుంచి మనము వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకుంటూ ఉండాలనమాట. అంటే కొన్ని ప్రొడక్ట్స్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదనుకోండి. ఇంగ ఇక్కడ వేరే వాళ్ళు తెచ్చి ఇక్కడ సేల్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర తీసుకుంటే ఇంకా ప్రైస్ ఎక్కువవుతది కాబట్టి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కొన్నిసార్లు వేరే కంట్రీస్‌లో ఉండొచ్చు. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మనం గూడ్స్ తెప్పించుకోవాలి అంటే హ్మ్.
అక్కడ సప్లై చైన్ బ్రేక్ కాకుండా అక్కడ చూసుకోవాలనమాట. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి. ఈ ప్రొడక్షన్ కూడా మ్యానుఫ్యాక్చరర్స్ ఎలా ఉంటారంటే, డిమాండ్‌ని బట్టి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కువ ప్రొడక్ట్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పెట్టుకోవటానికి వాళ్ళకి కష్టం. డిమాండ్ ఉందనుకోండి, మనకు డిమాండ్ క్రియేట్ చేస్తుంటే వాళ్ళు కూడా మంచిగా ప్రొడక్ట్స్ అనేవి చేసిస్తారు. కానీ కొన్నిసార్లేంటంటే, ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రా మెటీరియల్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొన్నిసార్లు. అలాగే వాళ్ళు ఇన్ టైమ్‌లో చేసి ఇవ్వలేకపోవచ్చు. మేబీ మనం ఆర్డర్ ఇంత వస్తుంది, మాకు ఇంత కావాలని మనం వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినప్పుడు, ఆ టైంకి వాళ్ళు చేసి ఇవ్వలేకపోవచ్చు. మేబీ వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటాయి. అలాంటప్పుడు ఈ సప్లై చైన్‌లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడొచ్చేసిన తర్వాత అక్కడి నుంచి తెచ్చుకొని మళ్ళీ ఈ ప్రొడక్ట్స్‌లో మనం ఒకవేళ వాళ్ళు ప్రొడక్ట్ పంపించిన తర్వాత కూడా మనం క్వాలిటీ కంట్రోల్ చెక్ అనేది ఉంటది ప్రొడక్ట్స్‌కి. ఇవన్నీ కూడా చూసుకోవాలి. టైమ్ లైన్స్, క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ ఇవన్నీ చెక్ జేసుకోవాలి. అలాగే డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు వేర్ హౌసింగ్స్, ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్స్ అంటే వేర్ హౌసెస్‌లోకి ప్రొడక్ట్స్‌ని తెచ్చుకోవడము, అలాగే ఆర్డర్స్ రాగానే ఆర్డర్స్‌ని ఫుల్‌ఫిల్ జేయడము, ఔట్‌బౌండెడ్ లాంగ్ లిస్టింగ్స్ ఇట్లా ఇవన్నీ గూడా మనము లాజిస్టిక్స్ కూడా ఔట్‌బౌండ్ లాజిస్టిక్స్ అంటే థర్డ్ పార్టీ వాళ్ళని ఇన్వాల్వ్ జేయడము. ఇట్లా మన ఎక్కడ సప్లై చైన్ అనేది బ్రేక్ కాకుండా కస్టమర్స్‌కి ఇన్‌కన్వీనియన్స్ లేకుండా మనం ప్రాపర్‌గా హ్యాండిల్ చేసుకోవాలంట. ఈ లాజిస్టిక్స్ వల్ల ఏంటంటే గూడ్స్‌ని సప్లై చేస్తూ ఉంటారు కదా! ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి. ఆహ్, లైక్ ఇలాంటివి. అలాగే కొన్నిసార్లు రిటర్న్ ఆర్డర్స్ ఉంటే తీసుకెళ్ళడానికి ఇట్లాంటివన్నీ కూడా ప్రాపర్‌గా ఈ సప్లై చైన్ వాళ్ళు చూసుకుంటారు. ఈ కేటగరీకొచ్చేస్తది. ఈ సప్లై చైన్ స్ట్రాటజీస్ వచ్చేసరికి, ఈ కామర్స్‌కొచ్చేసరికి డిమాండ్ డ్రివెన్ ప్లానింగ్. డిమాండ్‌ని బట్టి మనం ఆహ్, ప్రొడక్ట్స్‌ని ఆర్డర్ పెట్టుకోవడము, ప్రొడక్ట్స్‌ని మనము తెప్పించుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. అలాగే ఈ ప్రొడక్ట్స్‌ని తెచ్చి ఓమ్ని ఛానెల్స్ అంటే లైక్ ఆన్‌లైను, ఆఫ్‌లైను ఇట్లా ఇవన్నీ ఛానెల్స్ కలిపి మల్టిపుల్ ఛానెల్స్ అన్నీ ఒకే ప్లాట్‌ఫార్మ్‌లో ఉంటాయన్నమాట. ఓమ్ని ఛానెల్స్ అంటే. అట్లా మెయింటైన్ చేసుకోవటము. అలాగే ఆహ్, ఎజైల్ సప్లై చైన్, క్విక్ రెస్పాన్స్ అనమాట. ఆహ్, ఇవన్నీ గూడా మనకి చాలా ఫాస్ట్‌గా ఉండాలి. ఈ కామర్స్‌కొచ్చేసరికి. అలాగే కొన్నిసార్లేంటంటే, ఈ లాజిస్టిక్స్ అనేవి ఔట్‌సోర్సింగ్ చేస్తారు. ఇవన్నీ గూడా చెయ్యాలి అంటే, మనకి ఒక్కళ్ళే ఇయన్నీ మెయింటైన్ జేయాలంటే కూడా చేయలేరు. ఇయన్నీ గూడా ఇంతమంది మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయితేనే మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఇవన్నీ చేయాలన్నా కూడా మనకి ఒక ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ పెట్టాలంటే, అన్నిటి మీద మనకు అవగాహన ఉండాలి. అందరితోటి మనకి మంచి అగ్రీమెంట్స్ ఉండాలి. ఇవంతా గూడా పర్ఫెక్ట్‌గా రన్ అవుతా ఉండాలి. ఇన్ కేస్ మనం ఒకవేళ ఇదే ఈ కామర్స్ డ్రాప్ షిప్పింగ్ జేస్తున్నామనుకోండి, అంటే మన ఓన్‌గా మనకి ఈ ప్రాబ్లమ్స్ ఏముండవు. జస్ట్ ప్రొడక్ట్స్‌ని మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవడం, సేల్స్ చేసుకుంటే వాళ్ళు కమిషన్ ఇస్తారనమాట. ఈ ప్రోడక్ట్ మన వెబ్‌సైట్ నుంచి సేల్ అయిన ప్రోడక్ట్‌కి మనకి కమిషన్ వస్తూ ఉంటది. కానీ ఓన్‌గా మనం మ్యానుఫ్యాక్చరర్స్‌ని తీసుకొచ్చుకొని మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవాలి అంటే దానికి ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ గూడా ఫేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో మెయిన్ సప్లై అంటే ట్రాకింగ్ సిస్టమ్ కూడా ప్రాపర్‌గా ఉండాలనమాట. అయి అంటే గూడ్స్ ఎక్కడి వరకు వస్తున్నాయి, ఎట్లా ఉందంటే ట్రాకింగ్ సిస్టమ్ అనేది కూడా ప్రాపర్‌గా ఇప్పుడు ప్రెజెంట్ ఇంపార్టెంట్. ప్రీవియస్ అయితే ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఏం లేదు. జస్ట్ ఆర్డర్ పెడితే అది 10 డేస్‌కి వస్తదని చెప్తారు. 10 డేసో లేకపోతే 7 డేసో, 5 డేసో డిఫరెంట్ వాళ్ళ ఈ సప్లై చేసే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి, లేదంటే ఇప్పుడు మనం ఆర్డర్ చేయగానే అక్కడ వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ లేదు. వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకొని, ఆ ప్రోడక్ట్ తెప్పించి మనకి పెట్టాలి. కొంచెం టైం డిలే అవుతా ఉంటది. ఇట్లా అవన్నీ చూసుకొని మనకి ప్రోడక్ట్ అనేది ఇస్తారు.
కానీ ఇప్పుడొచ్చేసరికి మనకు ట్రాకింగ్ తెలిసిపోతుంది. ఎక్కడి దాకా వచ్చింది మనం మొత్తం అన్నీ చూసుకోవచ్చనమాట. ఈ ట్రాకింగ్ సిస్టమ్. ఈ సప్లై చైన్ మెయింటైన్ చేయడానికి కూడా ఒక ఈఆర్‌పీ సిస్టమ్ అనుంది. ఎంటర్‌ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని. ఈ ఈఆర్‌పీ సిస్టమ్‌లో మనము యూజ్ చేసుకొని ఇవన్నీ చేస్తాము. ఇక్కడొచ్చేసి ఇక్కడ మనకి ఈఆర్‌పీ సిస్టమ్‌లో సాప్ బేస్డ్ వన్ అండ్ ఓడో, ఒరాకిల్ అండ్ జోహో ఇన్వెంటరీ. ఇవన్నీ కూడా మనకి ఈ సప్లై చైన్ మేనేజ్ చేసుకోవటానికి, లైక్ ఇన్వెంటరీస్ మేనేజ్ చేసుకోవడానికి సాఫ్ట్‌వేర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్స్‌తో మన వెబ్‌సైట్ ఇంటిగ్రేట్ చేసుకొని మనం అక్కడ వర్క్ చేసుకోవాలి. ఆప్టిమైజింగ్ ది సప్లై చైన్ ఆపరేషన్స్. ఈ ఈ సప్లై చైన్ ఆపరేషన్స్ ఎలా మనం ఆప్టిమైజ్ చేసుకోవాలంటే, అంటే ప్రాపర్‌గా మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి. ఆటోమేటిక్ టూల్స్ యాడ్ చేసుకోవటము అండ్ అప్రూవల్స్, వర్క్ ఫ్లో కంట్రోల్ ఇవన్నీ కూడా మనం ఇన్ టైమ్‌లో జరిగేలాగా మెయింటైన్ చేసుకోవాలి. అలాగే మనము డైలీ టైమ్ లైన్స్‌ని మానిటర్ చేసుకోవాలి. ప్రొడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, మరి వాటిని మనం ఇంక మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయా లేవా ఎవ్రీ డే మనం అన్నీ చెక్ చేసుకుంటూ దాన్నంతా మెయింటైన్ చేస్తూ ఉండాలనమాట. అలాగే ఆహ్, మనము వెండర్స్ తోటి కూడా ప్రాపర్‌గా మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి. అలాంటప్పుడే మనకి ప్రొడక్ట్స్ అనేవి ఇన్ టైమ్‌లో వస్తాయి. అలాగే క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తాయి. క్వాలిటీ ప్రొడక్ట్స్ లేవనుకోండి, ఆ వెండర్స్‌ని ఆహ్, తీసేసి ఎవరైతే ప్రాపర్‌గా ఇస్తారో అలాంటి వాళ్ళని మనము హైర్ చేసుకున్నప్పుడే మనకు మంచి అవుట్‌పుట్ అనేది ఉంటది మన బిజినెస్‌లో. అలా మనం అన్నీ స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ ఉండాలి. బట్ ఇది ఒక్క పర్సన్ ఇవన్నీ హ్యాండిల్ చేయడం కష్టం. ఎ ఒక్కొక్కళ్ళు ఇది నార్మల్‌గా మనం చెప్పుకోవడానికి చాలా చిన్న టాపిక్‌లానే ఉంటది. కానీ ఇది మెయింటైన్ చేయడం అనేది చాలా ఆహ్, పెద్ద ప్రాసెస్. ఎందుకంటే ఈ సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఐడియా ఉండాలి. జూహులో ఎలా మెయింటైన్ చేయాలి, లేకపోతే సాప్‌లో ఎలా మెయింటైన్ చేయాలి, ఇట్లా ఇవన్నీ కూడా మనకి ప్రాపర్‌గా ఐడియా ఉన్నప్పుడు మాత్రమే చేయగలం. ఆహ్, ఈ ఈ సాఫ్ట్‌వేర్స్ మీద ఐడియా ఉండి, ఈ ప్రాసెస్ అంతా మెయింటైన్ చేసేవాళ్ళకి మంచి సాలరీస్ కూడా హై సాలరీస్ ఉంటాయి. అంటే చిన్న చిన్న ఈ కామర్స్ సైట్స్ వాళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేయరు. పెద్ద ఈ కామర్స్ సైట్ వాళ్ళు అలాంటి సైట్స్‌లో మంచి సాలరీస్ తోటి వీటికి కూడా మంచి సాలరీస్ ఉంటాయి. ఈ పొజిషన్స్‌కి గూడా. ఈ ఇది ప్రాపర్‌గా కంప్లీట్‌గా నేర్చుకోవాలంటే ఇది కూడా పెద్ద కోర్స్ ఉంటది. సప్లై చైన్ మేనేజ్‌మెంట్ ఇదంతా కూడా మనకి కామర్స్ చేసే వాళ్ళకి మంచి గ్రిప్ ఉంటది ఆ సబ్జెక్ట్ మీద. ఇక్కడొచ్చేసి జస్ట్ ఇన్ టైమ్ ఇన్వెంటరీ ఆర్డర్ ఓన్లీ వెన్ రివ్యూడ్. నెక్స్ట్ ఒక క్రైసిన్ అంటే కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ అండ్ రెడ్యూస్ ద లీడ్ టైమ్స్ అండ్ మినిమైజ్ రిటర్న్స్ అండ్ ఎర్రర్స్. ఇక్కడ మనకి ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే ఈ కామర్స్‌లో ఒక ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి కలర్ నచ్చలేదనో, లేకపోతే ప్రోడక్ట్ మిస్ మ్యాచ్ అయిందనో, లేకపోతే అది తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనో, ఇంకేదైనా ఏదైనా కారణాల వల్ల రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ప్రోడక్ట్ రిటర్న్ వస్తది. బట్ మనకి రిటర్న్స్ రావడం అనేది కామన్. ఎక్కువ ప్రొడక్ట్స్ కనుక రిటర్న్ వస్తున్నాయంటే అప్పుడు మనం ఆహ్, ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుందనేది మనం రెక్టిఫై జేసుకోవాలనమాట. అంటే ప్రొడక్ట్ క్వాలిటీ బాలేదా? కలర్స్ బాలేదా? లేకపోతే అమౌంటా? లేకపోతే ఇంకేంటి అనేది మనం వెరిఫై జేసుకోవాలి. మనకి ఇక్కడ ఇవి బిజినెస్‌లో మనకి అంతగా నార్మల్‌గా సర్వీసెస్‌లో వచ్చేసరికి మన ప్రొడక్ట్ ఎంతమందికి రీచ్ అవుతుంది? ఎంతమంది మన సర్వీసెస్ తీసుకుంటున్నారు? ఎంత సాటిస్ఫైడ్ ఉన్నారు? రివ్యూస్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ బేస్ చేసుకుంటాం. మనకి ఇందులో రివ్యూస్ బేస్ చేసుకునే ప్రొడక్ట్స్ బై చేస్తారు. ప్రొడక్ట్స్ బై చేసిన తర్వాత మళ్ళీ కంప్లీట్‌గా వాళ్ళు రిసీవ్ చేసుకున్నాక వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ చేసేస్తారు. ఈ రిటర్న్ చేసినప్పుడు రిటర్న్ చార్జెస్ పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం
ప్రాపర్‌గా మెయింటైన్ జేసుకోవాలి. ఎక్కువ ప్రొడక్ట్స్ రిటర్న్ వచ్చేలాగా చూసుకోకూడదు. రిటర్న్ వచ్చేలాగా ఆటిని చూస్తామంటే వీళ్ళకి ఇంకా బర్డెన్ ఎక్కువైపోద్దనమాట ఈ బిజినెస్. ఇక్కడొచ్చి డ్రాప్ షిప్పింగ్ అండ్ ట్రెడిషనల్ ఇన్వెంటరీస్. డ్రాప్ షిప్పింగ్ ఎలా ఉంటది అంటే ఆహ్, ట్రెడిషనల్ అంటే మనం ఓన్‌గా చేసుకునేది ఎలా ఉంటదంటే డ్రాప్ షిప్పింగ్‌లో వచ్చేసి ఇన్వెంటరీ ఓనర్‌షిప్ మనకేముండదు. మనం ఓన్‌గా చేసుకునేదైతే మనకే ఉంటదనమాట. మనమే ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాలనమాట. ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ డ్రాప్ షిప్పింగ్‌లో చాలా తక్కువుంటది. బట్ ట్రెడిషనల్ దాంట్లో చాలా ఎక్కువుంటది. ఫుల్‌ఫిల్‌మెంట్ సప్లయర్‌షిప్ అండ్ డైరెక్ట్‌లీ అండ్ బిజినెస్ షిప్స్. ఏంటి ఇక్కడొచ్చేసి మనకు డ్రాప్ షిప్పింగ్‌లో సప్లయర్స్ అనేవాళ్ళు వాళ్ళు డైరెక్ట్‌గా సప్లై చేస్తారు. ఇక్కడొచ్చేసి బిజినెస్ వైస్‌గా మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి చేసుకోవాలనమాట. కంట్రోల్ ఓవర్ ద క్వాలిటీ అంటే ప్రొడక్ట్ కంట్రోల్ అనేది డ్రాప్ షిప్పింగ్‌లో మన హ్యాండ్‌లో ఉండదు. వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ ఇస్తే అదే మనం సేల్ జేసుకోవాలి. అదే గనక ఓన్‌గా చేసామనుకోండి మనకి కస్టమర్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చే ప్రొడక్ట్స్ నచ్చలేదు, క్వాలిటీ బాలేదంటే మనం వదిలేసేయొచ్చు వాళ్ళని. మన ప్రొడక్ట్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఇక్కడొచ్చేసి షిప్పింగ్ టైము. ఇది షిప్పింగ్ టైమ్ అనేది చాలా స్లో ఉంటది. బట్ మనం ఓన్‌గా అయితే షిప్పింగ్ ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. అంటే మనం జస్ట్ ఓన్లీ డ్రాప్ షిప్పింగ్‌లో వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకొని మనం సేల్స్ చేస్తాం. మిగతా దేనితోటి మనకి సంబంధం ఉండదు. అన్నీ వాళ్ళే చూసుకుంటారు. అది లేట్ గాని, ఫాస్ట్ గాని అంతా. ఈ డ్రాప్ షిప్పింగ్‌లో వచ్చేసి మనకి ప్రోస్, కాన్స్ ఏముంటాయంటే లో స్టార్టప్ కాస్ట్ అలాగే నో వేర్ హౌసింగ్ ఆర్ ఇన్వెంటరీ హోల్డింగ్స్ ఇవన్నీ మనకేముండవు. వైడ్ ప్రోడక్ట్ రేంజ్ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువుంటాయి. ఈజీ టు స్కేల్. మనం ఈజీగా వాటిని చేసుకోవచ్చు. అలాగే లో ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. లెస్ కంట్రోల్ ఓవర్ ద ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ షిప్పింగ్ స్పీడ్ అండ్ డిఫికల్ట్ టు బిల్డ్ ద బ్రాండ్ ఐడెంటిటీ, హయ్యర్ రిటర్న్స్ డ్యూ టు ద సప్లయర్స్ ఇష్యూస్. ఇవన్నీ కూడా మనము మన హ్యాండ్‌లో ఏది ఉండదనమాట. ఈ డ్రాప్ షిప్పింగ్ చేసుకునే వాళ్ళకి. ఇక్కడొచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చిన ఈ డ్రాప్ షిప్పింగ్ మోడల్స్ అనేవి మనకి హైబ్రిడ్ మోడల్స్ టు మాక్సిమైజ్ ద బెనిఫిట్స్ అండ్ మినిమైజ్ ద రిస్క్. ఇక్కడొచ్చేసి స్టాక్ ఫస్ట్ మూవింగ్ ఐటెమ్స్ ఏదైతే ఎక్కువగా మూవింగ్ ఐటెమ్స్ ఉన్నాయో వాటిని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. అలాగే డ్రాప్ షిప్పింగ్ నిచ్ ఆర్ స్లో మూవింగ్ ప్రొడక్ట్స్. ఆహ్, మనం ఒక నిచ్ సెలెక్ట్ చేసుకుంటే లేదా స్లో మూవింగ్ ప్రొడక్ట్స్ కూడా ఉండొచ్చు దాంట్లో. అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలనమాట. ఏ ప్రొడక్ట్స్ ఫాస్ట్‌గా వెళ్తున్నాయో అలాంటి ప్రొడక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కువగా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని అమెజాన్ గానీ, లేకపోతే ఇట్లాంటి కొన్ని సైట్‌లో సెర్చ్ చేయొచ్చనమాట. విచ్ ప్రొడక్ట్స్ హై సెల్లింగ్ ప్రొడక్ట్స్ అని ఇట్లా సెర్చ్ చేస్తే కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తాయి. ఈ ప్రొడక్ట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి అని జెప్పేసి. అలాంటివి తీసుకొని మనం సేల్ జేసుకోవచ్చనమాట. ఈ డ్రాప్ షిప్పింగ్ చేయాలంటే కంపల్సరీగా మనకొక వెబ్‌సైట్ ఉండాలి. కొంతమంది ఏంటంటే అమౌంట్ తీసుకొని ఇస్తున్నారు ప్రొడక్ట్స్.
ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్కలాగా వాళ్ళు ప్రైసెస్ మనం ఇయర్లీ ప్రైస్ పే చేస్తే వాళ్ళు ప్రొడక్ట్స్ ఇస్తారు మనకు సేల్ చేసుకోవడానికి కొన్ని ప్రొడక్ట్స్. అట్లా ప్రొడక్ట్స్ తెచ్చుకొని మనం సేల్ చేసుకోవచ్చు. మనకి కంప్లీట్‌గా ఈ ఎస్‌ఈఓ, సోషల్ మీడియా యాడ్స్ ఇవన్నీ గనుక ప్రాపర్‌గా చేయగలిగితే బిజినెస్ అనేది బానే రన్ అవుతది. బిఫోర్ కోవిడ్ చాలా బాగుండేది ఈ బిజినెస్. ఆఫ్టర్ కోవిడ్ అందరికీ అవేర్‌నెస్ పెరిగిపోయింది. ఇప్పుడంతా మనకి ప్రాఫిట్స్ అయితే రావట్లేదు కానీ, బట్ బానే ఉంటది. స్లోగా పికప్ అవుతది. ప్యాకేజ్ అండ్ షిప్పింగ్. నెక్స్ట్ ప్యాకేజ్, షిప్పింగ్ జేయడము. ఈ ప్యాకేజెస్ అనేవి మనం బాగా ప్రాపర్‌గా దీని మీద కేర్ తీసుకోవాలనమాట. ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఈ ప్యాకేజెస్ దగ్గర. ప్యాకేజీ గనుక ప్రాపర్‌గా చేయలేదు అంటే, ఆ ప్యాకేజ్‌లో ఉన్న ప్రోడక్ట్ తీసుకొని వేరే ప్రొడక్ట్స్ పెట్టేసి ఆ క్లయింట్‌కి పంపించే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఒకసారి వాళ్ళు గనక స్టిక్ చేస్తే అది ఓపెన్ చేయడానికి రాకూడదనమాట. అట్లా మెయింటైన్ చేయాలి. అలాగే సీల్డ్ కవర్స్, కవర్ క్వాలిటీ ఓహ్! ఇవన్నీ గూడా మెయింటైన్ జేయాలి. ఫస్ట్ నెక్స్ట్ ఇంకొకటేంటంటే ప్రోడక్ట్ ఏ ప్రాబ్లమ్ లేకుండా ఎండ్ కస్టమర్స్‌కి రీచ్ అవ్వాలనమాట. లైక్ బ్రోక్ అవ్వకుండా, ఏం డ్యామేజ్ కాకుండా ఇట్లాంటి వాటికి కూడా మెజర్‌మెంట్స్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి. కొన్ని మామూలియి ఉంటాయి. బట్ ఏదున్నా డ్యామేజ్ కాకుండా ప్రాపర్‌గా ఎండ్ కస్టమర్స్‌కి వెళ్ళే వరకు బావుండాలి కాబట్టి ప్యాకేజ్ అనేది పర్ఫెక్ట్‌గా చేయాలి. ప్యాకేజ్ కాస్ట్ కూడా ఆ ప్రొడక్ట్స్‌లోనే ఏసేస్తారు. కానీ ఈ ప్యాకింగ్ అనే దానికి మంచి ఎక్కువ కేరింగ్ అని తీసుకోవాలి. అలాగే మన బ్రాండ్ మెయింటైన్ చేయాలనుకోండి లోగోస్, కలర్స్ ఇవన్నీ గూడా ఒక యూనిక్‌గా ఫాలో అవుతూ ఎళ్ళాలి. అలాగే ఓపెన్ చేయడానికి ఈజీగా ఉండాలి. మళ్ళీ రిటర్న్ చేసుకోవడానికి బావుండాలి గానీ, బట్ మధ్యలో ఎవరు ఓపెన్ చేయడానికి లేకుండా ఉండాలనమాట. ఎండ్ యూజర్ మాత్రమే ఓపెన్ చేసి రిటర్న్ చేసుకునేటట్లు ఉండాలి. ఇప్పుడు కొంతమందనుకోండి రిటర్న్ చేసేటప్పుడేంటంటే, ప్రోడక్ట్ ఓపెన్ చేసేటప్పుడు మనం వీడియో తీసి పెడితేనే వాళ్ళు చేస్తారు. బట్ అమెజాన్ అయితే అంత వరకు పెట్టదు. ప్రోడక్ట్ ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీగా వీడియో తీయాలి. అప్పుడే రిటర్న్ పెట్టాలి ఇలాంటియేం లేదు. కొన్ని వెబ్‌సైట్స్ అయితే ఇలాంటి రూల్స్ కూడా పెడతాయనమాట. ఆయన వీడియో అప్‌లోడ్ చేస్తేనే వచ్చి రిటర్న్ తీసుకెళ్తారు. లేకపోతే తీసుకెళ్ళరు. ప్రోడక్ట్ రాగానే మనం ఓపెన్ చేయకముందే మనమే చేస్తున్నామా? ఇంకేమన్నా చేస్తున్నామా? ఇంకెవరైనా మిడిల్‌లో చేశారా? ఇయన్నీ తెలుసుకోవడం కోసం ఇలాంటి ఆప్షన్స్ పెట్టారు. ఇప్పుడు మనకి గనక ఈ ప్రొడక్ట్స్‌ని ప్యాకింగ్ జేయాలి అంటే, మనం ఇంకొక కంపెనీ మీద డిపెండ్ అవ్వాల్సిందే. వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వాళ్ళతోటి ఆ ప్యాకింగ్స్ అన్నీ రెడీ చేపిచ్చుకోవాలి. మనం ఓన్‌గా ఒక బ్రాండ్ మెయింటైన్ చేస్తూ లోగోస్, కలర్స్ మెయింటైన్ చేసుకుంటూ చేయాలంటే, అలాగే దీనికి గూడా కొన్ని ఉన్నాయి ఆప్షన్స్. లైక్ క్రాఫ్ట్ పేపర్ అని ఇట్లాంటి వాటిని మనం అప్రోచ్ అయ్యి మనకు కావాల్సిన సైజెస్‌లో ప్యాకేజెస్‌ని తీసుకోవచ్చు. లేదంటే మనకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకొని, ప్రింట్ ఇచ్చేసుకొని, మనమే అది కవర్స్ తెచ్చుకొని ఆటి మీద ప్రింట్ ఏయించుకొని కూడా మనం చేసుకోవచ్చు. బట్ ఇది ఆహ్, చాలా పెద్ద హ్యూజ్ మార్కెట్‌ని ఆక్యుపై చేస్తది కాబట్టి, కంపల్సరీగా థర్డ్ పార్టీ వాళ్ళని మనం అప్రోచ్ అవ్వాల్సింది. మనకి చాలా ఈ షె ప్యాకింగ్ చేసే కవర్స్ కావాల్సొస్తాయి. కార్డ్‌బోర్డ్స్ ఇవన్నీ కావాల్సొస్తాయి కాబట్టి, ఎక్కువ మొత్తంలో ఆర్డర్స్ అనేవి చేయాలి. ఇలాగే దీంట్లో వచ్చేసి బల్క్‌గా ప్రొడక్ట్స్ ఏమైనా ఇచ్చేటప్పుడు అది కొంచెం డిస్కౌంట్స్ గానీ, ఆఫర్స్ గానీ ఇట్లాంటివన్నీ గూడా మనం పెట్టడం వల్ల ప్రాపర్ సేల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి.
ఇక్కడొచ్చేసి మనకి షిప్పింగ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. ఇక్కడ ఈ షిప్పింగ్ ప్రొవైడ్ చేసేవాళ్ళంటే ఒకవేళ అమెజాన్ తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వాళ్ళ ఓన్ కాబట్టి వాళ్ళే ఈ డెలివరీ బాయ్స్‌ని హైర్ చేసుకుంటారు కాబట్టి చాలా ఫాస్ట్‌గా ప్రొడక్ట్స్‌ని డెలివరీ చేయగలుగుతారు. కానీ మనం లైక్ కొరియర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటే లైక్ డీటీటీసీ గానీ, బ్లూ డార్ట్ గానీ, ఎక్స్‌ప్రెస్ బీ గానీ ఇవన్నీ గూడా కొంచెం స్లోగానే ఉంటాయి. మనం ఈ థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయినప్పుడు మనమేంటంటే కస్టమర్స్‌కి ఒక 10 డేసో, 15 డేసో చెప్పాలి. ఎందుకంటే 10 డేస్ చెప్పామనుకోండి, 10 డేస్ దాకా వెయిట్ చేస్తారనమాట. అదే ఒక 5 డేస్ అని చెప్పాము. 5 డేస్‌లో అది ఎళ్ళలేదనుకోండి, ఇంకా రాలేదని వాళ్ళు వర్రీ అవ్వడము, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. కాబట్టి 10 డేస్ చెప్పినాక ఒక 5 డేస్ ముందో, 4 డేస్ ముందో తీసుకెళ్ళి ఇచ్చినా కూడా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏంటంటే అంటే ట్రాకింగ్ ఉంది కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కడి దాకా వచ్చినాయి ఇవన్నీ కూడా ట్రాక్ చేసుకుంటారు. ముందొచ్చినా, వెనకొచ్చినా వాళ్ళకి ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్ ఉండదు గానీ, బట్ ఒకవేళ ఆర్డర్ పెట్టిన తర్వాత ప్రోడక్ట్ లేక ఒక 4 రోజులు లేట్ అయ్యి వాళ్ళు ఇవ్వలేదనుకోండి, కస్టమర్ ముందే ఆన్‌లైన్‌లో పే చేసేస్తాడు. ఆ డబ్బులు పోతాయి గదా! ప్రోడక్ట్ రాకపోతే అనేది వాళ్ళకి ఉంటది. అలాంటప్పుడు కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ అనేది పడతది. అందుకోసమని చెప్పి ఎప్పుడు కూడా మనం కొంచెం ఎక్కువ టైమే పెట్టుకోవాలి. మనం కనుక బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటే ఇట్లా ఈ చిన్న చిన్నవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఇంటి దగ్గరే అన్నీ స్టార్ట్ చేసుకుంటారనమాట. లైక్ పేపర్ బ్యాగ్స్ తయారు చేసుకోవడం గానీ, లేకపోతే ఇంకా ఏమన్నా హ్మ్, హోమ్ మేడ్ చేసేవి పికిల్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా చేసుకొని వాళ్ళు ఆన్‌లైన్‌లో సేల్స్ చేసుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇవన్నీ అప్రోచ్ అవుతారు కదా! అలా అప్రోచ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇవన్నీ ఈ ఫా చూసుకోవాలన్నమాట. ప్యాకింగ్ ఎలా ఉంటది? ఎలా షేర్ చేయాలి? ఎలా అంటే పంపించడం ఎలా ఉండాలి? ఎంత ఫాస్ట్‌గా ఎళ్తది కొరియరు. కొన్నిసార్లు కొరియర్ ఎళ్ళలేదనుకోండి చాలామంది అంటే పెద్ద పెద్ద కంపెనీస్‌ని పక్కన పెట్టేస్తే వాళ్ళకొక సిస్టమాటిక్ రూల్ ఉంటది. వాళ్ళు ప్రాపర్‌గా ఉంటారు. ఒకవేళ ఇన్ టైమ్‌లో గనక ఈ ఎవరైతే ఈ షిప్పింగ్ వాళ్ళుంటారో, ఈ బ్లూ డార్ట్ గాని, ఎక్స్‌ప్రెస్ బీ గాని వీళ్ళు కనుక ప్రాపర్‌గా ఇన్ టైమ్‌లో చేయలేకపోతే వాళ్ళకి ఎఫెక్ట్ పడతది. బిజినెస్ ఎఫెక్ట్ పడతది. కాబట్టి వాళ్ళు ప్రాపర్‌గా అన్నీ హ్యాండిల్ చేస్తారు. కానీ మనం ఓన్‌గా ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు, మనం చిన్న చిన్నయి ఇచ్చినప్పుడు అంత పట్టించుకోరనమాట. పెద్ద కంపెనీ ఆర్డర్స్‌కున్నంత వాల్యూ చిన్న వాళ్ళకి అంత ఉండదు. అలాంటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. చిన్న చిన్నగా మనం స్మాల్ బిజినెసెస్ ఏమన్నా పెట్టుకోవాలి అంటే. ఈ ప్యాకేజెస్ పెట్టేటప్పుడు డ్యూటీస్, టాక్సెస్ అండ్ కమర్షియల్ ఇన్వాయిస్ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా! ప్యాకింగ్ డిజైన్స్ అండ్ అన్బాక్సింగ్ ఎక్స్‌పీరియన్స్ అని. ఫస్ట్ ప్యాకేజ్ అనేది కొంచెం అట్రాక్టివ్‌గా ఉండాలి. వాళ్ళ లోగోస్, వాళ్ళ బ్రాండ్‌ని రిప్రజెంట్ చేస్తా ఉండాలి. అలాగే ఆ ప్యాకింగ్ చూస్తే కొంచెం ప్రొఫెషనల్‌గా అనిపించేలాగా నీట్‌గా చేయాలి అన్నమాట. ఇక్కడొచ్చేసి అన్బాక్సింగ్ జేయడం, అవి ఓపెన్ చేయడం ఎలా ఇవన్నీ గూడా కస్టమర్స్‌కి అర్థమయ్యేలాగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అంటే కొంతమంది ఎలా అంటే అలా వాటిని చించేస్తారు. అప్పుడు చించినప్పుడేంటంటే రిటర్న్‌కెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ ప్రోడక్ట్‌ని అందులో పెట్టి పంపించడం కష్టమవుతది. కాబట్టి ఆటిని అన్బాక్సింగ్ జేయడం ఎలా ఇట్లాంటివన్నీ కూడా క్లయింట్‌కి వాళ్ళు ట్రైనింగ్ అనమాట. అంటే వీడియోస్ ద్వారా గానీ, పోస్టుల ద్వారా గానీ ప్రాపర్‌గా క్లయింట్‌కి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఇవన్నీ కూడా జస్ట్ కేస్ స్టడీస్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ చాలామందికి అన్ని ఐడియా ఉంటుంది గానీ, ప్రీవియస్‌లో ఆహ్, ఇంత అవేర్‌నెస్ అనేది ఉండేది కాదు. జనాలకి ఇవన్నీ ఎలా ఏంటి అనేది. ఇక్కడికొచ్చి ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ సెటప్ చేసుకోవటం. షాపిఫై గాని, వూకామర్స్ గాని.
ఈ వూకామర్స్‌కి, షాపిఫైకి అంటే షాపిఫైకి కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది. వూకామర్స్‌కి కొంచెం తక్కువ ఉంటదనమాట. అంటే వెబ్‌సైట్ డిజైనింగ్ కాస్ట్, డిజైనింగ్ అది హోస్టింగ్ ఇవన్నీ తీసుకోవటం. డిజైనింగ్ ఆహ్, మనకి షాపిఫై అంటే అన్నీ మనం ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఈ వూకామర్స్ అంటే వర్డ్‌ప్రెస్‌కి వచ్చేసరికి మనం ప్లగిన్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేసుకొని చేసుకోవాలి. ఇక్కడ ఈ స్టోర్ సెటప్ చేసుకునేటప్పుడు మేజర్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కరెన్సీ సెటప్ చేసుకోవాలన్నమాట. కరెన్సీ అంటే మనకి డిఫాల్ట్‌గా యూఎస్ డాలర్స్ ఉందనుకోండి. మనం ఏ కంట్రీలో ప్రొడక్ట్స్ సేల్ చేయాలనుకున్నామో ఆ కంట్రీ రిలేటెడ్ ఆహ్, లైక్ కరెన్సీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే టాక్సెస్, షిప్పింగ్ మెథడ్స్ ఇవన్నీ కూడా సెటప్ చేసుకోవాలి. తర్వాత మనము ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ గేట్‌వేస్ యాడ్ చేసుకోవాలి. లైక్ రేజర్ పే, పేపాల్, స్ట్రిప్, ఈ లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ. ఇది నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా యూపీఐ పేమెంట్స్ వచ్చినాయి. ఇట్లా మనం ప్రాపర్‌గా కన్వీనియంట్‌గా ఉండే పేమెంట్ గేట్‌వేస్ యాడ్ చేయాలి. తర్వాత లాంచ్ స్టోర్. ఇవన్నీ కంప్లీట్ అయినాక స్టోర్. వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవడం ఈజీయే. ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవడం మాత్రం చాలా టైం పడతది. ఎందుకంటే ప్రొడక్ట్ యాడ్ చేయాలి. దాంతో పాటు ఆహ్, టైటిలు, డిస్క్రిప్షన్ ఇవి మొత్తం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళడం చాలా టైం పడతది. కానీ స్లోగా అన్నీ ప్రాపర్‌గా డిజైన్ చేసుకుంటే ఒకసారి తర్వాత నుంచి ఈజీ అయిపోతది. ఈ ప్రొడక్ట్స్ అన్నీ యాడ్ చేయడానికంటే పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తారంటే సప్లయర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ లాగా కొంతమందిని హైర్ చేసుకొని తీసుకుంటారు. ఇందులో వచ్చేసి మనకు థీమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ మీకు డొమైన్ ఇచ్చాను. అండ్ ఫస్ట్‌లో సర్వీస్ వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు ఆ డొమైన్‌లో మీరు కామర్స్ వెబ్‌సైట్ ట్రై చేయండి. థీమ్స్ ఒకటి యాహ్! ఓకే తీసుకోండి. మేడం. ఆ స్టోర్‌కి కామర్స్ బిజినెస్ అని కూడా చాలా థీమ్స్ వస్తాయి. అందులో మంచి థీమ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని, లోగోస్ ఇవన్నీ కూడా బ్రాండింగ్ చేయడం, ఫాంట్ స్టైల్స్ మనకి నార్మల్‌గా ఇంకా అది చేసినట్లే ఉంటదనమాట. ఓకే. బట్ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే ప్లగిన్స్ మారిపోతాయన్నమాట. కామర్స్ ప్లగిన్ అనుకోండి. లైక్ మా క్యాష్ ఆన్ డెలివరీకి లైక్ ఆన్‌లైన్ పేమెంట్స్‌కి ఒక ప్లగిన్, అలాగే ప్రొడక్ట్స్‌ని కరాసీల్లాగా చూపించడానికి ఒక ప్లగిన్, అలాగే అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ మనకి ఎలా కావాలనుకున్నప్పుడల్లా అలా ప్రతిదానికి ఒక్కొక్క ప్లగిన్ అనమాట. మన ప్లగిన్ యాడ్ చేయాలి. ఆ తర్వాత మనకి సమ్ అదర్ అంటే ఎవరైతే డ్రాప్ షిప్పింగ్ ప్రొడక్ట్స్ ఇస్తున్నారో వాళ్ళ సైడ్ నుంచి డైరెక్ట్‌గా మన వెబ్‌సైట్‌లోకి రావాలన్నా కూడా ప్లగిన్స్ ఉంటాయన్నమాట. ఆ ప్లగిన్స్‌ని మన వెబ్‌సైట్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని ఆ వెబ్‌సైట్‌కి, ఈ వెబ్‌సైట్‌కి ఇంటిగ్రేట్ చేస్తే ఎవరైతే డ్రాప్ షిప్పింగ్ లైక్ అంటే రీసెల్లింగ్ ప్రొడక్ట్స్ ఇస్తున్నారో వాళ్ళ ప్రొడక్ట్స్ మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా కావాల్సిన ప్లగిన్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ దీనికొచ్చేసరికి చాలా ప్లగిన్స్ అనేది అవసరం ఉంటది. ఇదంతా వెబ్‌సైట్ సెటప్స్ ఇవన్నీ. మనకి వెబ్‌సైట్ సెటప్ ఇదంతా మెయింటైన్ చేయలేము అనుకుంటే, మన ప్రొడక్ట్స్‌ని మనం అమెజాన్ ఇట్లాంటి వాటిల్లో మనం సేల్ చేసుకోవచ్చు. లైక్ మర్చెంట్ లాగా జాయిన్ అయ్యి సెల్లర్ అకౌంట్‌లో మన ప్రొడక్ట్స్‌ని డైరెక్ట్‌గా మనమే సేల్ చేసుకోవచ్చనమాట. బట్ ఇక్కడేంటంటే రూల్స్ వాళ్ళు చెప్పిన ప్రకారం మన రూల్స్, మన ప్రొడక్ట్స్, మన ప్రైజెస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. వాళ్ళ రూల్స్ అన్నీ ఓకే అయితేనే మనం ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. ఇక్కడొచ్చేసి మనం మన ప్రొడక్ట్స్‌ని అమెజాన్ నుంచి కానీ, లేకపోతే ఇంకా వేరే థర్డ్ పార్టీ సైట్స్ నుంచి మనం సేల్ చేసుకోవాలి. మన వెబ్‌సైట్ వద్దు. ఇవన్నీ డిజైన్ చేయడం, ఇవి మేనేజ్ చేయడం ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్ మనకేమొద్దు అనుకుని జస్ట్ డైరెక్ట్ చేయాలనుకుంటే ఈ ఇక్కడికెళ్ళేసి సేల్ చేసుకోవచ్చనమాట. మేడం అవి మనం ప్లగిన్స్ యాడ్ జేసుకోవాలన్నారు కదా! హ్మ్. వెబ్‌సైట్‌లో. అవి ఏమేం ప్లగిన్స్ ఉంటాయి మేడం? అవి నేమ్స్ తెలియాలి గదా! ఆ! అవి యాడ్ నేను జేసుకోవడానికి. నేను పెడతాను. ఓకే. నా వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఓకే.
ఇప్పుడు అలీ ఎక్స్‌ప్రెస్‌ది చేసుకునుండా అలీ సమ్ నేమ్ ఏదో ఉంది. దానికి అలీ తర్వాత క్రేజ్ అయినాక దాన్ని యాడ్ చేసుకోవాలి. దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలంట. అలీ వెబ్‌సైట్ తోటి ఇంటిగ్రేట్ చేసుకుంటే అప్పుడు మన ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవడానికి ఉంటది. అలాగే మనకి పేమెంట్ గేట్‌వేస్‌కి యాక్టివ్ చేసుకోవాలంటే పేమెంట్ గేట్‌వే యాప్స్ అనే ఉంటది. కొన్నేంటంటే థీమ్స్‌తో పాటు బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. వాటికి మనం చేయక్కర్లేదు. థీమ్‌తో పాటే ఇన్‌స్టాల్ అయిపోతాయి ప్లగిన్స్ కూడా. ఒకవేళ రాలేదనుకోండి అప్పుడు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ప్రోడక్ట్‌ని యాడ్ చేయాలంటే ఒక ప్లగిన్ ఉంది. అంటే విష్ లిస్ట్ ప్లగిన్ అనుకోండి. విష్ లిస్ట్ అనే ఉంటది. ఆ విష్ లిస్ట్ ప్లగిన్ యాడ్ చేస్తే మనం ఏదైనా నచ్చిన వాటిని విష్ లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. బట్ మీరైతే థీమ్ ఇన్‌స్టాల్ చేసుకొని స్టార్ట్ చేయండి. నేను వెబ్‌సైట్‌లో చూసి నేమ్స్ పెడతాను. యాహ్! ఓకే మేడం. స్టార్ట్ చేసినప్పుడు చెప్పండి. నేను మనం ఈ మీషోలో గానీ, అమెజాన్‌లో గానీ మనం రీసెల్లర్ అకౌంట్ రీసెల్లింగ్ కాదు. సెల్లర్ అకౌంట్ అంటే మ్యానుఫ్యాక్చరర్ గనక లాగిన్ చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్‌గా సేల్ చేసుకోవాలంటే మనం కేవైసీ డీటెయిల్స్ ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత కొన్నిసార్లు మనకి ఈ జీఎస్టీ నంబర్స్ కూడా ఇవ్వాల్సుంటది. కొన్ని ప్రొడక్ట్స్‌కి అవసరం ఉండదు గానీ, కొన్ని వీటిలికి అవసరం ఉంటది. ఇట్లా ఇవన్నీ ఇచ్చేసి ఆ ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకొని కూడా సేల్ జేసుకోవచ్చనమాట ప్రొడక్ట్స్ అవి. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళే సేల్ జేసుకోవడం ఇది బెస్ట్ ఆప్షన్. అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అక్కడ పెట్టేస్తే వాళ్ళకే ఆర్డర్స్ వచ్చేస్తే వాళ్ళే డైరెక్ట్‌గా అక్కడి నుంచి సేల్ జేస్తారు. ఇప్పుడు అమెజాన్ నుంచి వాళ్ళు పంపిస్తున్నారంటే వీళ్ళు అమెజాన్ వాళ్ళకి రిక్వెస్ట్ పెడితే వీళ్ళే ప్యాకింగ్స్ మొత్తం జేసేస్తారనమాట వాళ్ళ ప్రొడక్ట్స్ ఇస్తే. అట్లా ఇక్కడొచ్చేసి మార్కెట్‌లో సెల్లర్స్ ఫీ అనేది ఎలా ఉంటది? పాలిసీస్ అనేది ఎలా ఆహ్, రెఫ్ రిఫరల్ ఫీ ఎంత పే చేయడం కేటగరీ బేస్ మీద. ఇండియాలో గనుక ఏ2 అంటే ఇది రీసెల్లింగ్ దానిలాగా ఇచ్చాడు. అంటే మనం ప్రోడక్ట్ గనక వాళ్ళ ప్లాట్‌ఫార్మ్ నుంచి మన ప్రొడక్ట్ సేల్ అయితే, ఆ సేల్ అయిన ప్రొడక్ట్‌కి రూ. 10 నుంచి లైక్ క్లోతింగ్ దాంట్లో అయితే 10-40 రూపీస్ కట్ చేస్తారు పర్ ఆర్డర్‌కి. షిప్పింగ్ ఫీజు ఇవన్నీ కూడా తీసుకుంటారనమాట. ఇక్కడ జీఎస్టీ ఇవన్నీ కూడా హ్మ్. ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉంటారో వాళ్ళ మీదే పడతది. ఇవన్నీ పోను వాళ్ళు కాస్ట్ యేసుకుంటారు. అట్లా అలాగే ఇప్పుడు మనం పేమెంట్ గేట్‌వేస్ తీసుకున్నాం అనుకోండి. ఆ పేమెంట్ గేట్‌వేస్ వాళ్ళు కూడా మన ట్రాన్సాక్షన్ కిందనే అమౌంట్ తీసుకుంటారు. అలాగే సెల్లర్స్ కూడా ఫీజ్ అనేది పే చేయాలను ప్రొడక్ట్స్ బేస్ చేసుకొని, ప్రైజెస్‌ని బేస్ చేసుకొని అమౌంట్ పే చేస్తే వాళ్ళ ప్లాట్‌ఫార్మ్‌లో ప్రొడక్ట్స్‌ని అలౌ చేస్తారు. కానీ అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళకి అవి యాడ్ అవ్వకపోవచ్చు. కొన్ని అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్‌ని ఒబే చేస్తే మాత్రమే అలౌ చేస్తారంట. అదే మనం ఓన్‌గా చేసుకున్నామనుకోండి, ఇంక ఎవరితోటి రిక్వైర్మెంట్స్‌తోటి పని లేదు. మనకు నచ్చినట్టు మనం బ్రాండింగ్ చేసుకోవచ్చు, అన్నీ ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఇచ్చాడు. ఏ ప్లాట్‌ఫార్మ్‌కి ఏ సాఫ్ట్‌వేర్స్ యూజ్ అవుతాయి మనం ఇంటిగ్రేట్ చేసుకోవడం కానీ, ఇన్వెంటరీస్ మెయింటైన్ చేసుకోవడం ఇట్లా అన్నిటికి ఇచ్చాడు. జూహు, యూని కామర్స్, క్యాడ్ కామర్స్ ఇట్లాంటివన్నీ కూడా టూల్స్ యూజ్ చేసుకొని మనం బిజినెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది రేపు కంటిన్యూ చేస్తాను. అప్లోడింగ్ ద ప్రొడక్ట్స్ ఇన్ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్. ఈ మార్కెట్ ప్లేసెస్ అనేవి మనకి ఫేస్‌బుక్‌లో కూడా ఉంది. ఫేస్‌బుక్ నుంచి కూడా సేల్స్ అనేది చేసుకోవచ్చు మనం బాగా.
ఓకే అండి. ఇది నేను రేపు కంటిన్యూ చేస్తాను మిగతాది. యాహ్! ఓకే మేడం. ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇంకా రేపు ఇది కంప్లీట్ అయిపోతుంది. యాహ్! ఓకే. ఇంకా టాపిక్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మీరు ప్రాపర్‌గా వన్ బై వన్ ప్రిపేర్ అవ్వండి. ఇదేమి అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఈ కామర్స్‌దేం రాదు. జస్ట్ ఒక ఐడియా కోసమే మీకు. తర్వాత నెక్స్ట్ ఆన్‌లైన్ రిప్యుటేషన్ తీసుకుంటాను. ఈ ఆన్‌లైన్ రిప్యుటేషన్ ఇంపార్టెంట్. దాన్ని కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. యాహ్! ఓకే మేడం. హ్మ్. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ.